నా పేరు శ్రీరామ్ శర్మ. అర్నాబ్ గోస్వామి గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆయన జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటరు. ఆయన ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా? అసలైన రహస్యం ఇక్కడే ఉంది. ఎవరైతే అర్నాబ్ గోస్వామి మీద డిఫమేషన్ కేసు ఫైల్ చేయడం జరిగిందో తెలుసా? అనిల్ అంబానీ అర్నాబ్ గోస్వామి మీద పరువు నష్టం పోయింది అని కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆయన రిపబ్లిక్ టీవీ ఛానల్లో అర్నాబ్ గోస్వామి గారు అనిల్ అంబానీ మీద ఏదోగా మాట్లాడారు, పరువుకు భంగం వాటిల్లేటట్టుగా మాట్లాడారు కాబట్టి నా పరువు పోయింది, అందుకు ఆయన మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాను, డిఫమేషను, సివిల్ సూట్ ఫైల్ చేస్తాను నష్టపరిహారం కోసం అని చెప్పేసి ఈరోజు ఫైల్ చేయడం జరిగింది. డిఫమేషన్లో 2 రకాలు. ఒకటి క్రిమినల్ డిఫమేషను, రెండోది సివిల్ డిఫమేషను. క్రిమినల్ డిఫమేషను సెక్షన్ 499 ఐపీసీ అనుసరించి క్రిమినల్ డిఫమేషన్. దీనికి కోర్టు ఫీజు ఏం లేదు, ₹2, ₹3 ఉంటుంది. వకాలత్ ఫీజు కట్టాలి. ఒకవేళ డిఫేమ్ చేశారని ప్రూవ్ అయితే 1 సంవత్సరము 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించుతారు. అలాగే ఫైన్ కూడా విధిస్తుంది క్రిమినల్ కోర్టు. అదే సివిల్ కేసు డిఫమేషను, పరువు నష్టం అంటే ఎంతైనా ఫైల్ చేయొచ్చు, దానికి కోర్టు ఫీజు కట్టాలి. ప్రస్తుతం అనిల్ అంబానీ గారు ఈ గోస్వామి మీద 100 కోట్లకి నష్టపరిహారం డిఫైమ్ అయింది అని చెప్పేసి సివిల్ కేసు ఫైల్ చేశారు. ఆ 100 కోట్లకు కోర్టు ఫీజు కట్టి ఈ విధంగా హైకోర్టులో, బాంబే హైకోర్టులో డిఫమేషన్ కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే సివిల్ కేసుల్లో బాంబే హైకోర్టులో డిఫమేషన్ కేసు కోర్టు ఫీజు కట్టి ఫైల్ చేశారు ఆయన డబ్బున్న వ్యక్తి కాబట్టి. ఒకవేళ క్రిమినల్ కేసులో మేజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 499 ఐపీసీ 500 ఐపీసీ అయితే దానికి కోర్టు ఫీజు లేదు, అది ఓన్లీ జైలు శిక్ష విధిస్తారు, ఫైన్ కూడా విధిస్తారు. సివిల్ కేసుల్లో డిఫమేషన్లో పరువు నష్టం ప్రూవ్ అయ్యింది, ఆయన చేశాడు అని, భంగం వాటిల్లింది అని ప్రూవ్ అయితే కోట్ల రూపాయల మీద నష్టపరిహారం చెల్లించాలి. మరి టైమే ఏమవుతుందో చెప్పాలి. ఇది లాస్ట్ దాకా ఫైట్ చేస్తారా, కాంప్రమైజ్ అయ్యి విత్డ్రా చేసుకుంటారా అని టైమే చెప్తుంది. ఇప్పుడు మాత్రం ఏం చెప్పేటట్లేం, కేవలం కేసు మాత్రం ఫైల్ చేయడం జరిగింది. అనిల్ అంబానీ ఈ క్రిమినల్ కేసు కాకుండా సివిల్ కేసు బాంబే హైకోర్టులో ఈ ఎడిటర్ మీద